గంటకు 14 మందిని కరుస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో గత ఏడాది 1.21 లక్షల మంది కుక్కకాటు బాధితులు ఉన్నారు. ఇక ఏదైతే రేబీస్తో 13 మంది మృతి చెందారు. కనీసం రేబీస్తో 13 మంది మృతి చెందారు. అంటే దీనికి సంబంధించి చర్చనీయాంశం అవుతున్నటువంటి శునకాల నియంత్రణ అనేది కూడా ప్రధానంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక రాష్ట్రంలో కుక్కల బెడదకైతే ఖచ్చితంగా పరిష్కారం ఎప్పుడన్నా ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ఇక శునకాలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు కూడా చేయించడంలో ప్రభుత్వ యంత్రాంగం సఫలీకృతం కాకపోవడంతో తెలంగాణతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో కూడా వాటి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. తీవ్ర సమస్యగా మారింది. రాష్ట్రంలో గత ఏడాది సగటున గంటకు 14 మంది కుక్క కాటుకు గురయ్యారు. చూడొచ్చు, కేవలం కుక్క కాటుకే రాష్ట్రంలో అంటే సగటున గంటకు 14 మంది మరణించారు. అంటే ఇది సాధారణ విషయం అయితే కాదు ఖచ్చితంగా. ఎందుకంటే మనం కూడా చూస్తున్నాం, ఏడబడితే ఆడ గ్రామాలలో చూస్తూ ఉన్నాం. ఇది కేవలం మన గ్రామంలో జరుగుతున్న వ్యవహారం కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. కుక్కలు విపరీతంగా వాటి యొక్క సంతానం ఏదైతే ఉంటుందో వాటి సంతాన నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ కుక్కలు అనేటివి తగ్గిపోతాయి. లేదంటే ఉన్న కుక్కలను అత్యంత దారుణంగా పాశవికంగా వాటిని మట్టు పెట్టాల్సి వస్తుంది అన్న కోణంలో కొందరైతే మేధావులు మాట్లాడుతున్న విషయాలు. ఎందుకంటే వీటి వల్ల చాలా మందికి అయితే ప్రాణహాని జరుగుతూ ఉంది. ఇక చెప్పుకుంటే పోతే అంటే మనుషులు అట్లే తయారయ్యారు, ఓదికు మనుషులు అట్లే తయారయ్యారు, కుక్కలు కూడా అట్లే తయారయ్యారు అన్న కోణంలో మరికొందరు మాట్లాడుతూ ఉన్నారు. ఇక అయితే 13 మంది రేబీస్ మొత్తం ఇప్పటి వరకు 13 మంది రేబీస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. రేబీస్కు ఇప్పటికే మందున్నాయి, అన్నున్నాయి. మొత్తం ఎన్ని మందులు ఉన్నా కూడా పరిస్థితి ఇంత అదుపు తప్పిపోతుందంటే ఎంత భయంకరంగా పెరిగిపోతుంది ఈ రేబీస్ వ్యాధి. ఇంకొకటి కుక్క కాటు అనేది ఎంత భయంకరంగా విస్తారంగా పెరిగిపోతుంది అనేది మనం గమనించవచ్చు. ఇక దేశంలో అంటే వీధిలో ఏదైతే ఆడుకుంటున్నప్పుడు చిన్న చిన్న పిల్లలను ముఖ్యంగా ఫోకస్ చేస్తాయి. అసలు ఎవరైతే చేతగాని వాళ్ళు ఉంటారో చేతగాని వాళ్ళని ప్రధానంగా టార్గెట్లు చేస్తూ ఉంటాయి అనమాట. అయితే కొన్ని దేశాలు చూస్తే కొన్ని దేశాలలో కుక్క అనేది నీకు వీధి మీద కనిపించదు. ఒకవేళ అది వీధి మీద కనిపించిందంటే దానికి సపరేట్ పార్క్ లాగా ఉంటుంది, దానికి సపరేట్ ప్రదేశం ఉంటుంది, దాన్ని తీసుకుపోయి ఆ ప్రదేశంలో వదిలేస్తారు. ఒకవేళ ఎవరైతే ఈ కుక్క ఎవరైతే పెంపుడు కుక్క ఉంటే అది మిస్ అయ్యి రోడ్డు మీదకి వస్తా కూడా 2 రోజులు 3 రోజులు అధికారులు చూస్తారు, దాన్ని ఎవరిది ఏం కథ అని ఎంక్వైరీ చేస్తారు. ఒకవేళ ఎవరు రాలేరా, ఎవరు పట్టించుకోలేరా, దాన్ని క్లీన్గా అంటే నొప్పి రాకుండా దానికి ఒక ఉపశమనాన్ని అంటే మొత్తం క్లోజ్ చేసేస్తారు, దాన్ని మట్టు పెట్టేసి ఇక దానికి సంబంధించి ఈ విధంగా చేస్తూ ఉంటాయన్నమాట. విదేశాలలో మొత్తం ఇలాంటి పరిహారం చూడొచ్చు. యూకే, అమెరికా, సింగపూర్ తదితర దేశాల్లో కుక్కలను రోడ్లపై తిరగనివ్వరు. లండన్లో కూడా కుక్క వీధుల్లో కనిపిస్తే బందీ చేస్తారు. దాన్ని వారం రోజుల్లో ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే దానికి ప్రశాంత మరణాన్ని కల్పిస్తారు. అలాగే పెంపుడు కుక్కల విషయంలో కూడా యజమానులు నిబంధనలను పాటించాలి. ఇక